హలో హాయ్ హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు నిఫ్టీ వచ్చేసి 180 పాయింట్స్ అయితే మైనస్లో క్లోజ్ అయితే అయ్యింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఫ్లాట్గా క్లోజ్ అయితే అయ్యింది 37 పాయింట్స్తో. అండ్ సెన్సెక్స్ బాగా కరెక్ట్ అయితే అయ్యింది. మేజర్ ఇండెక్స్ ఏదైతే నిఫ్టీ ఉందో సెన్సెక్స్ కూడా సేమ్ కాబట్టి ఆ రేంజ్లోనే క్లోజ్ అయితే అయింది. అండ్ ఇంకా ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ నిఫ్టీ కూడా చాలా ఫ్లాట్గానే క్లోజ్ అయితే అయినాయి. అండ్ మనం నిన్న అనుకున్నటువంటి ఏదైతే ఇన్సైడ్ బార్ క్యాండిల్ అనుకున్నామో ఇంకా ఆల్మోస్ట్ అక్కడనే ఉంది. సో ఇది కొంచెం టఫ్ టైం అనే చెప్పచ్చు ఆప్షన్ బయ్యర్స్కి ఎస్పెషల్లీ. సో ఈరోజు నిఫ్టీలో కూడా అదే చూసాము, డికే అయితే చాలా ఎక్కువ ఉంది అండ్ వాలటిలిటీ కూడా చూడడానికి అయితే వచ్చింది. అండ్ ఈరోజు ఏదైతే నిన్న డోజీ క్యాండిల్ తర్వాత డోజీ వచ్చేసి విచ్ ఈజ్ ఇండికేటింగ్ ఏది లైక్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ కూడా సేమ్ రేంజ్లో ఉన్నారు. అదర్వైజ్ ఒక లైక్ ఒక అన్డెసిసివ్ మోడ్లో ఉన్నారు. అంటే వీళ్ళు పైకి వెళ్దాం అనుకుంటున్నారు, వీళ్ళు కిందకి తీసుకెళ్దాం అనుకుంటున్నారా అనేటటువంటి క్లారిటీ లేనప్పుడు మాత్రమే డోజీ క్యాండిల్ వస్తుంది. సో దాని తర్వాత వచ్చే క్యాండిల్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఈ రోజు క్యాండిల్. సో ఈ రోజు క్యాండిల్ వచ్చేసి కంప్లీట్గా ఒక బేరిష్ క్యాండిల్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది మెయిన్ నిన్న చెప్పుకున్నటువంటి ఇంకా ఇది ఇన్సైడ్ మాత్రమే ఉంది. సో ఏదైతే మనకి 23,900 బ్రేక్ అవుతుందో, సో రేపు కనుక బ్రేక్ అయితే డెఫినెట్గా మంచి ఫాల్ అయితే చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్ అండ్ నిఫ్టీలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ మూమెంటం అయితే మనం చూడొచ్చు. కాబట్టి ఇన్ కేస్ రేపు ఎక్స్పైరీ కాబట్టి అండ్ ఇంకేమైనా ప్రాఫిట్ బుకింగ్ వస్తుందేమో అనుకుంటే కనుక డెఫినెట్గా ఆ ఫియర్ ఉంటే కనుక మనకి ఈ లెవెల్ కనుక బ్రేక్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే మనం ఏదైతే ప్రీవియస్గా కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి ఉందో ట్రెండ్ లైన్కి ఎగ్జాక్ట్గా అక్కడనే కొంచెం అటు ఇటులో ఆడుతుంది. అండ్ ఏదైతే సేమ్ నిన్న మనం అనుకున్నామో ఇన్సైడ్ బార్ ఏదైతే ఉందో, ఓకే, సో సేమ్ కైండ్ ఆఫ్ థింగ్లో ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఎటువైపు మనకి బ్రేక్ అయ్యి ఒక మంచి సాలిడ్ క్యాండిల్ ఇస్తుందో షార్ట్ కవరింగ్ ర్యాలీ ఆర్ ఎల్స్ మనకి ఒక సెల్లింగ్ ప్రెషర్ ఉంటుందో నెక్స్ట్ వీక్ అంతా ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ ఇండికేటింగ్ ఫ్రమ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఈరోజు కూడా కైండ్ ఆఫ్ బోరింగ్ క్యాండిల్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ నిన్న ఈరోజు కూడా గమనిస్తే కనుక సేమ్ కైండ్ ఆఫ్ క్యాండిల్స్, చిన్న బాడీ ఉండి విక్స్ కూడా పెద్దగా ఉండేటట్టు. సో కైండ్ ఆఫ్ బోరింగ్ అండ్ పెద్దగా ఆప్షన్ బయ్యర్స్కి కొద్దిగా టఫ్ టైం అని చెప్పాలి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఇంకా పోతే సెన్సెక్స్కి వెళ్తే కనుక సేమ్ నేను ఇందాక చెప్పినట్టు ఇది కూడా సేమ్ కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి మేజర్లీ. సో నిన్న కూడా గమనిస్తే కనుక మనకి నిఫ్టీలో ఎటువంటి క్యాండిల్ వచ్చిందో అటువంటి క్యాండిలే. అండ్ ఈరోజు సాలిడ్ రెడ్ క్యాండిల్ వచ్చింది, కాకపోతే ఇది కొంచెం సాలిడ్ ఎక్కువ బాడీ ఎక్కువ ఉంటుంది మనం గమనించవచ్చు. అండ్ నిఫ్టీలో అయితే అంత బాడీ అయితే లేదు. అండ్ ఇది కూడా కంప్లీట్గా ఒక ఇన్సైడ్ క్యాండిలే, సేమ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలా అయితే ఉందో. సో ఈ రేంజ్లో ఉన్నంతసేపు కూడా కన్సల్టేషన్ అయితే అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈరోజు బీటీఎస్టీ వచ్చేసి పిఈ పుట్ సైడ్ అయితే వచ్చింది. అండ్ రేపటికి బై జోన్ ఏంటి అండ్ సెల్లింగ్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ అయితే 15 minutes టైం ఫ్రేమ్లో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో నిఫ్టీ చూసేద్దాం ఫస్ట్. సో నిన్న అనుకున్నట్టు ఏదైతే ఒక చిన్న గ్యాప్ అప్స్ అండ్ కంప్లీట్గా ఒక రేంజ్లోనే ఉండిపోవడము. సో ఈరోజు కూడా కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ సేమ్ అలానే, కాకపోతే చిన్న గ్యాప్ డౌన్తో వచ్చింది. అండ్ ఏదైతే ఈ గ్యాప్ ఏదైతే ఉందో అదైతే ఫుల్ అయితే అయిపోయింది. అండ్ నిన్న మనం గమనిస్తే ఆల్మోస్ట్ నిన్న మనం క్రిప్టో లైవ్ చూస్తున్నప్పుడు మనకి డౌ జోన్స్ వచ్చి 300 అండ్ 400 పాయింట్స్ ప్లస్లో ఉండే. ఓకే, సో సడన్గా ఆల్మోస్ట్ అది కంప్లీట్గా న్యూట్రల్ అయిపోవటం అండ్ రెడ్లోకి టర్న్ అవడం కూడా జరిగింది. లేకపోతే మనకి గ్యాప్ అప్ అవ్వాల్సింది ఉంది. సో ఆ ఎఫెక్ట్ మన మీద పడింది. బట్ మన మార్కెట్స్ వచ్చి కొంచెం స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఆ స్ట్రెంత్ అయితే చూపించాయని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక ప్రీవియస్గా ఉండేటటువంటి లో ఏదైతే ఉందో ఆ లో అయితే బ్రేక్ అయితే అయ్యింది. సో ఇంకా మనకి ఇక్కడ మేజర్ లెవెల్స్ ఏదైతే ఉందో 24,047, ఆఫ్ కోర్స్ 24,000 అనేది ఇంకా స్టిల్ ఇంకా ఉంది. రేపు ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక మనకి ఒక 50 పాయింట్స్లో మనకి ఇక్కడ బౌన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ వచ్చి రెడ్ అంటే బేరిష్నెస్ అలా కంటిన్యూ అయినా సరే అండ్ ఇజ్రాయెల్ వార్ కండిషన్స్ కూడా ఇంకా మనకి
మనకి కామ్ అయితే అవ్వలేదు. సో అవి ఇంకేమన్నా ఉంటే కనుక మనకి కొంచెం పెద్ద గ్యాప్ డౌన్ అయితే చూడడానికి అయితే ఛాన్స్ ఉంది. లేకపోతే కనుక ఇక్కడ నుంచి బౌన్స్ అయితే తీసుకుంటుంది. ఇన్ కేస్ ఒకవేళ 9:30 9:45 మధ్యలో ఈ క్యాండిల్ కనుక ఈ లెవెల్స్ క్లోజ్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,964, అలానే సెకండ్ టార్గెట్ వచ్చి 23,900, అలానే థర్డ్ టార్గెట్ వచ్చి 23,851. అండ్ థర్డ్ టార్గెట్లోనే మీరు గమనిస్తే నేను ఈ కంప్లీట్గా ఒక బ్యాండ్ అయితే ఇచ్చాను, చిన్న లైన్ అండ్ కొంచెం డార్క్ లైన్. సో 850 నుంచి 805 మధ్యలో మనకి టార్గెట్ అయితే ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆన్ ద డౌన్ సైడ్. ఓకే, సో అండ్ ఈ లెవెల్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ నుంచి చాలా వరకు సపోర్ట్స్ అయితే తీసుకున్నాయి అండ్ రెసిస్టెన్స్గా కూడా యాక్ట్ చేసినాయి. ఇన్ కేస్ ఒకవేళ మార్నింగ్ గ్యాప్ అప్ అయితే కనుక 24,201 దగ్గర మనకి 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,263, సారీ ఫస్ట్ టార్గెట్, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 24,346 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 24,405గా అయితే మనకు ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఏదైతే మనకి ఈ రేంజ్ అంటే మనం ఇందాక డైలీ క్యాండిల్లో చెప్పుకున్నట్టు ఇన్సైడ్ బార్ అంటే లోయర్ లెవెల్స్లో ఇలా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ రెక్టాంగిల్ లోపలికి బయటికి వస్తుందో ఈ సైడ్ మంచి మొమెంటం రావడానికి ఛాన్స్ ఉంది. మేబీ రేపు రావచ్చు ఆర్ నెక్స్ట్ వీక్ రావచ్చు. సో గెట్ రెడీ ఫర్ దట్. సో అది వచ్చినప్పుడు మనం ప్రిపేర్డ్గా ఉంటే సో అదేంటి ఇంత సడన్గా ఎంత పెద్ద మూవ్ వచ్చేసింది అని ఆ కోవలో మనం ఉండకుండా ఓకే ఐ నో దట్ ఈ లెవెల్స్ మెయిన్ లెవెల్స్, ఎందుకంటే ఇక్కడ ఒక ఇన్సైడ్ బార్ ఏదైతే మనకు ఉందో ఈ ఇన్సైడ్ బార్ ఓకే ఒక క్యాండిల్లో చూద్దాము. ఓకే, సో ఇన్సైడ్ బార్ ఓకే, సో ఎప్పుడైతే బ్లాస్ట్ వస్తుందో చాలా పెద్ద మూవ్ అయితే రావడానికి జనరల్గా ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో అలాంటి మూవ్ వచ్చినప్పుడు మనం రెడీగా ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ కైండ్ ఆఫ్ బోరింగ్ క్యాండిల్స్ అయితే వచ్చినాయి ఇవాళ అండ్ చిన్న గ్యాప్ డౌన్తో ఏది స్టార్ట్ అయింది యూఎస్ మార్కెట్స్ ఏదైతే ఉందో. సో ఆల్మోస్ట్ చిన్న గ్యాప్ డౌన్, ఇక్కడ మనకి క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఈ ఏరియాలో ఉంటే అండ్ ఇక్కడ చిన్న గ్యాప్ డౌన్ అండ్ ఇమీడియట్గా మంచి రికవరీ అయితే చూపించింది. అండ్ ఎప్పుడైతే ఈ ప్రీవియస్ది ఏదైతే ఉందో రెసిస్టెన్స్ అక్కడ నుంచి మనకి మళ్ళీ రివర్స్ అవడం అండ్ ఆల్మోస్ట్ అక్కడ క్లోజ్ అవడం కూడా జరిగింది. సో ఇన్ కేస్ ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ అయ్యి స్టార్టింగే ఈ 50,000 కనుక బ్రేక్ చేసింది అంటే 49,900 వచ్చి ఫస్ట్ టార్గెట్, అలానే సెకండ్ టార్గెట్ వచ్చి 49,800, అలానే థర్డ్ టార్గెట్ వచ్చి 49,695. సో ఎట్ సైడ్ అయినా సరే చాలా ఫాస్ట్గానే రెస్పాండ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎందుకు అనేది మీకు డేటాలో చూసినప్పుడు అర్థమవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక 295 ఓకే, ఈ 200లో అండ్ 295లో కూడా ఇక్కడ నుంచి బౌన్స్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇక్కడ నుంచి కూడా బౌన్స్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రైస్ అనేది ఈ 2 ఏరియాస్లో కూడా రిజెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. సో రేపు అందులోనూ ఫ్రైడే కాబట్టి ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఒకవేళ రాంగ్ డైరెక్షన్లో ఉంటే కనుక గట్టిగా ఆప్షన్ బయర్స్కి పెనాల్టీ పడుతుంది కాబట్టి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఏదైతే ఉందో 50,300 50,061 అఫ్కోర్స్ 50,000 అనుకోండి రౌండ్ ఫిగర్. సో ఈ ఏరియా మొత్తం కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయండి రేపైతే కనుక. అండ్ 50,295 దగ్గర మనకి మంచి క్యాండిల్ కూర్చుంటే 5 మినిట్స్లో మనకి 50,393, అలానే సెకండ్ టార్గెట్ వచ్చి 50,500, అలానే థర్డ్ టార్గెట్ వచ్చి 50,67 ఓకే 50,607. ఇవి మనకి ఫైనల్ టార్గెట్స్కి అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా బేరిష్ అయితే చూపిస్తుంది మనకి డేటాలో చూసినప్పుడు క్లారిటీగా మీకు అర్థమవుతుంది. అండ్ సెన్సెక్స్ కూడా సేమ్ మోరర్లెస్ సేమ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా అయితే ఉన్నాయో ఒక ఇన్సైడ్ బార్లోనే ఒక బాక్స్లోనే కూర్చున్నాయి. ఇలాంటి కన్సల్టేషన్స్ వచ్చినప్పుడు అంటే ఒక గ్యాప్ డౌన్ వచ్చింది తర్వాత ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలి ఇంకా కంటిన్యూ చేయాలా లేదా అనేది ఒక బేస్ అయితే ఫామ్ అయితే అవుతుంది. సో వన్స్ డైరెక్షన్ అనేది సెట్ అయ్యింది అంటే కనుక డెఫినెట్గా అటువైపే ఉంటే కనుక మనకి పొజిషనల్గా కూడా మంచి పాయింట్స్ మంచి గెయిన్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనం నో ట్రేడ్ జోన్ చూసుకుంటే కనుక కొద్దిగా పెద్దది, ఇది కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. సో 79,196 దగ్గర మనకి కన్ఫర్మేషన్ తీసుకుంటే 79,485 79,739 అండ్ 80,000 వచ్చి థర్డ్ టార్గెట్కి ఉంటుంది. అలానే డౌన్ సైడ్ వచ్చేసి 78,644 దగ్గర 78,401 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ 78,163, అలానే థర్డ్ టార్గెట్ వచ్చి 77,891. ఓకే, సో ఒక్కసారి ఓఏ డేటా చూసేద్దాం. సో
ఈరోజు కూడా 8:30కి మనకి క్రిప్టో లైవ్ ఉంటుందండి. సో డెఫినెట్గా అటెండ్ అయితే అవ్వడానికి అయితే ప్రయత్నించండి. సో 8:30 to 9:30 ఉంటుంది. ఓకే, సో వీక్లీ డేటా వచ్చేసరికి 18.83 ఉంటే 15 ఉంది. సో పుట్స్ వచ్చి తక్కువ ఉన్నారు. సో మోస్ట్లీ గ్యాప్ డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ డేటా చూసుకుంటే 5.68 అండ్ 5.48. ఓకే, నిన్నటి మీద కొద్దిగా ఏదైతే డిఫరెన్స్ ఏదైతే ఉందో అది పెరిగింది. అండ్ ఇక్కడ కూడా ఒక 20,000 పుట్స్ అనేది తక్కువ ఉన్నారు, ఒక 20,000 కాల్స్ అనేది ఎక్కువ ఉన్నారు. స్లోగా బేరిష్ వైపు అయితే టర్న్ అవుతుంది అని అయితే చెప్పొచ్చు. బట్ అంత పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఒక 50,000, 60,000 అండ్ 1 lakh వరకు డిఫరెన్స్ ఉంటే కనుక డెఫినెట్గా కొద్ది పెద్ద మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు అయితే యాజ్ ఆఫ్ నౌ అంత మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు ఉంది ఓకే, ఏది ఒక 3 lakh 4 lakh వరకు డిఫరెన్స్ అయితే ఉంది. బట్ ఇక్కడ మాత్రం మనకి పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు, ఏది 3 కాంట్రాక్ట్స్లో 3 months కాంట్రాక్ట్లో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోద్దు అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.